హాయ్ అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఇక్కడ చూడండి, ఆ మొక్క మీద తూనీగ. నిజంగా ప్రకృతిలో ఉండే చిన్న చిన్న పక్షులు, కీటకాలు ఇలాంటివి చూసినప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. చిన్నప్పుడు ఈ తూనీగలను పట్టుకొని ఆడుకునేవాళ్ళం అన్నమాట. ఇంకా ఏ చెట్టు మీదకి వెళ్తే ఆ చెట్టు మీద దగ్గరికి వెళ్ళి ఆ తూనెగ పట్టుకునేంత వరకు కూడా మరి మనసు ఒప్పుకునేది కాదు. అలాంటిది ఆ ఆటలన్నీ పోయినాయి. కాబట్టి ఈరోజు చిన్న తూనెగ అన్నమాట టమాటా మొక్క మీద వాలింది. అదైతే నేను జూమ్ చేసి వీడియో చేస్తున్నాను. ఇలాంటివి చూసినప్పుడు ఎంత పెద్దవాళ్ళమైనా చిన్న పిల్లలం అయిపోతాం అన్నమాట. మనము మన చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాము. సో కాబట్టి మనల్ని ఇంకా చిన్నపిల్లలు చేసేస్తాయి అన్నమాట ఈ ప్రకృతి అనేది. మనము పెద్దలమా, చిన్నలమా, చదువున్న వారమా, చదువు లేని వారమా, ధనికులమా, పేదలమా అన్నొక ఆ పరిధిని దాటి ఒక చిన్నపిల్లల మనస్తత్వంలోకి వెళ్ళిపోతాము అంటే అదొక ప్రకృతి చేయగలదు, ఇంకెక్కడ చేయలేదన్నమాట. సో కాబట్టి నేచర్ మనలో ఒక మంచి మానసికమైన స్థితిని ఇస్తుంది అన్నమాట, హ్యాపీనెస్ ఇస్తుంది. అది నేనైతే చాలా హ్యాపీగా ఆనందిస్తున్నాను కాబట్టి నేను చెప్పగలను. సో కాబట్టి ప్రకృతి మీద ఎన్నో పాటలు ఉన్నాయి. అలాగే తూనీగ మీద కూడా పాట ఉంది, ఒక కవి గారు రాశారన్నమాట. తూనీగా తూనీగా ఇందాక పరిగెడతావే రావే నా వంక అన్నట్లు ఈరోజు అయితే నేను పిలవకుండానే మరి టమాటా మొక్క మీద వచ్చి వాలిందన్నమాట తూనీగ. ఇప్పుడే చిన్నదన్నమాట, ఇది చాలా చిన్న పిల్ల, ఇప్పుడిప్పుడే రెక్కలు వస్తున్నట్లుంది. సో కాబట్టి చాలాసేపు నుంచి అక్కడే మీద ఆ మొక్క మీద అలా ఉండిపోయిందన్నమాట. ఈరోజు నా కెమెరాకి చిక్కిందన్నమాట. సో కాబట్టి ప్రకృతి ప్రేమికులందరికీ ఇది చాలా చాలా ఇష్టమైన విషయము. సో కాబట్టి నేను చూసింది కూడా మీ అందరికీ కూడా చూపించాలన్న ఒక ఉద్దేశంతో చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఎంతసేపు చూసినా కూడా తనివి తీరదండి. ఇలాంటి ప్రకృతికి సంబంధించిన మొక్కలు కానీ, పక్షులు కానీ, కీటకాలు కానీ. కాబట్టి మీ అందరికి కూడా చూపించాలనిపించింది. ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తుంటాను, ఏమనుకోబాకండి. ఓకే అండి, అందరికీ బాయ్.